అయిందని చెప్పవచ్చు. మనతో కొంతమంది న్యాయవాదులు లోపల నుంచి వస్తున్నారు. చెప్పండి, కేసు తీర్పు ఎలా ఇచ్చింది, ఎలా చూడాలి కేసుని? ఈ రోజు ఇచ్చిన తీర్పు నిన్ననే మార్చి 5 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. మరి ఒక మహిళ మరి ప్రణయ హత్యలో ఎవరైతే భార్య ఉన్నదో ఆ భార్యకి ఈ రోజు చాలా సంతోషకరమైన వార్తగా మనం చూడొచ్చు. మరి ఎందుకనంటే అందులో ఉన్న A1 to A8 అక్యూజ్డ్ 8 మెంబర్స్ ఉన్నారు. మొత్తము ఒకరు మారుతిరావు గారు 2020లో చనిపోయాడు. మరి A2కి లైఫ్ మరణ శిక్ష విధించడం అనేది జరిగింది. చాలా హర్షిస్తున్నాం. ఈ రోజు నిజంగానే ఒక మహిళ న్యాయమూర్తి ద్వారా ఒక మహిళకు న్యాయం జరిగిందని ఒక అడ్వకేట్ గా నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే SC అట్రాసిటీ కేసు కూడా అందరికీ పడింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇంప్రీజ్మెంట్ పర్ లైఫ్. మరి వాళ్ళకు మిగిలిన వాళ్ళకు 3, 4, 5, 6, 7 మెంబర్స్ కి పడింది. మరి ఈ తీర్పుని ఒక మహిళా న్యాయమూర్తి వెలువరించడం అనేది చాలా చాలా హర్షించదగ్గ అంశంగా భావిస్తున్నాం. ఈ రోజు చాలా శుభదినంగా భావిస్తున్నాం. ఎందుకంటే సొసైటీలో భయము భక్తి లేకుండా పోయింది. ఒక మనిషి ప్రాణాన్ని తీయడం ఈజీ అయిపోయింది. దట్ అందులో ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డను చంపడం అంటే ఈజీ అయిపోయింది. మరి ఈ తీర్పుతోటన్న సొసైటీకి ఒక మంచి గుడ్ మెసేజ్ వెళ్ళాలి. మరి ఇలాంటి ఒక క్యాస్టిజం మీద ఒక మూర్ఖులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు తగిన శిక్ష ఈ రోజు పడిందని నేను భావిస్తున్నాను. అంటే ఏదైతే తీర్పు వెల్లడించే ముందు నిందితుల తరపు కూడా వర్షన్ వింటారు కదా, ఏమని చెప్పారు న్యాయమూర్తి? అక్కడ జరిగిన పరిణామాలు ఎలా? వాళ్ళ వర్షన్ ఎవరైనా చెప్తారు. దొంగతనం చేసినోడు తప్పించుకోవడానికి రకరకాల కారణాలు చెప్తారు. ఆ కారణాలను ఏంటి కోర్టు పరిగణలోకి తీసుకున్నప్పటికీ అది కరెక్ట్ అయింది కాదు. దాంతో పాటు మరికొంతమంది న్యాయవాదులు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు తీర్పు ఎలా చూడాలి? ఈ తీర్పు సంబంధించి జరిగిన పరిణామాలు ఎలా? ఈ హత్య మొత్తం దేశాన్ని ఒక రోజు ఉలికిపడేటట్టుగా చేసింది. ప్రణయ హత్య భారతదేశంలో ఉన్న నిచ్చెనమెట్ల కుల సమాజంలో కుల నిర్మూలన కొరకు బాబాయ్ సాంబేడ్ ఇచ్చినటువంటి పిలుపుని లెక్క చేయకుండా ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థలో అగ్రకుల అహంకారంతో ఒక కుల అహంకారంతో జరిగినటువంటి హత్య ప్రణయ హత్య. ప్రేమ వివాహాన్ని అడ్డం పెట్టుకొని జరిగినటువంటి హత్య. కానీ ఇలా ఈ తీర్పు కుల అహంకార చర్యలకు ఒక హెచ్చరిక లాంటిది. ఇది భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి కులంకార హత్యలు జరగకుండా ఉండడానికి ఒక హెచ్చరికగా పనిచేస్తుందని మేము భావిస్తాం.